హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ. G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిర్మించేందుకు నిర్ణయం. జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పేదలు ఉన్న చోట ఇళ్ల నిర్మాణం, గిరిజనులకు ప్రత్యేకంగా 22,000 గృహాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక చూసుకున్నట్టయితే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిర్మించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దానికి సంబంధించి వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. హైదరాబాద్లో పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, నగరానికి దూరంగా నిర్మిస్తే లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకోవడం లేదని తెలిపారు. అందుకే పేదలున్న చోటే ఇండ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో G+3 విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి నిర్మించినప్పుడు కూడా చాలామంది అక్కడ ఉండడానికి అయితే ఆసక్తి చూపట్లేదు. కాబట్టి దానికి సంబంధించి వీళ్ళైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపగా కేవలం ఇక్కడ చూసుకుంటే పేదల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా వారి నివాసం ఉన్న చోటే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మిస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదన్నారు. హైదరాబాద్లో దూరంగా గతంలో 42,000 ఇండ్లను నిర్మించగా 19,000 మంది మాత్రమే అక్కడికి వెళ్లారని చెప్పారు. ఇటీవల క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపగా కేవలం 13,000 మంది మాత్రమే ఆ నివాసాల్లో ఉంటున్నట్టు తేలిందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్లోని మురికివాడల్లో పేదలున్న చోట G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తొలి విడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని, అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి మనం గతం నుంచే చెప్తున్నాం. ఏదైతే విలేజ్లు ఉన్నాయో విలేజ్లో ఆల్రెడీ ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎక్కువ మందికి సొంత స్థలం ఉంది కాబట్టి వాళ్ళపైన ఈ కాన్సెన్స్కి 3,500 ఇళ్ళ చొప్పున ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏవైతే పట్టాలు ఉన్నాయో అలాగే GHMC మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే L2 కేటగిరీలో ఉన్నారో అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ G+3 పద్ధతిలో ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. నేను గతం నుంచే చెప్తున్నాను, ఎవరైతే స్థలం లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు స్థలంతో 5 లక్షలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఈ గత ప్రభుత్వం మాదిరిగానే ఇల్లు కట్టిస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలానే ఆలోచిస్తుందని చెప్పేసి మనం చాలాసార్లు వీడియోస్ చేశాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్కి ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది ఈ గ్రేటర్లో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అక్కడ అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, అందుకని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ సమాచారంతో మన ఛానల్ ద్వారా మీకు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.